నమస్కారం V7 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బంగారు తిరుచిపై విహరించిన పద్మావతి అమ్మవారు సుప్రభాతంతో మేల్కొల్పి నిత్య కైంకర్యాలు నిర్వహించిన ఆలయ అర్చకులు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి. చేపల మార్కెట్ ఏర్పాటు చేసేందుకు స్థల పరిశీలన చేసిన కమిషనర్ మౌర్య. సెట్టిపల్లె భూములకు పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పెండింగ్ లో ఉన్న లేఅవుట్లను 2-3 వారాల్లో ప్రొసీడింగ్లు అందించాలి. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ఆకాష్లో ఎయిమ్ ఫర్ ఎక్సలెన్స్ ప్రోగ్రాం ఆవిష్కరణ. పోటీ పరీక్షలకు అవసరమయ్యే నైపుణ్యం, జ్ఞానం, మార్గదర్శకంతో కూడిన విద్య పిల్లలకు ఉపయోగపడుతుందన్న విజయ్ కుమార్. ఇక వార్తల్లోని వివరాలు. ఉత్తరప్రదేశ్లోని నైమిసారణ్యంలో గల బాలాజీ ఆలయంలో శుక్రవారం ఉదయం శ్రీ శ్రీనివాస కళ్యాణాన్ని టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహించింది. ముందుగా తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణ శేషాచల దీక్షితుల ఆధ్వర్యంలో అర్చక బృందం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామివార్ల ఉత్సవాలను కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. అనంతరం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు అర్చకుల వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణధారణ, అగ్ని ప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్పం, మాంగళ్య పూజ, మంగళసూత్ర ధారణ మొదలైన ఘట్టాలతో శాస్త్రోక్తంగా శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నిర్వహించారు. చివరిగా శ్రీ స్వామి అమ్మవార్లకు నక్షత్రహారతి, మంగళహారతి సమర్పించడంలో కళ్యాణం దిగ్విజయంగా ముగిసింది. శ్రీవారు అమ్మవార్ల కళ్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన భక్తులు భక్తి పరవశంతో పులకించారు. మహాకుంభమేళ సందర్భంగా నైమిసారణ్యంలోని గోమతి నదీ తీరంలో శుక్రవారం టీటీడీ వైభవంగా చక్రస్నానం నిర్వహించింది. ఉదయం 9 నుండి 10 గంటల మధ్య చక్రస్నాన ఘట్టం జరిగింది. గోమతి నదీ తీరంలో చక్ర తాల్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం చేశారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్ర తాల్వార్ ప్రసన్నుడయ్యాడు. అధికారులు, భక్తులు పుష్కర్ణిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. నీట్ జేఈలలో జాతీయ స్థాయి ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్న ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఎయిమ్ ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టారు. పోటీ పరీక్షలకు అవసరమయ్యే నైపుణ్యం, జ్ఞానం, మార్గదర్శకత్వంతో కూడిన విద్యా విధానం ఎయిమ్ ఫర్ ఎక్సలెన్స్ ప్రోగ్రాం తిరుపతి ఆకాష్ విద్యాసంస్థ కార్యాలయంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ అసోసియేట్ డైరెక్టర్ తిరుపతి, నెల్లూరు, కడప సిహెచ్ విజయ్ కుమార్, అసిస్టెంట్ సేల్స్ హెడ్ మోడం నరసింహులు, ఇతర ప్రతినిధులు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈరోజు మనం ఈ సమావేశంలో ఆకాష్ అత్యున్నతంగా భావించేటువంటి ఒక ప్రోగ్రామ్ ఎయిమ్ ఫర్ ఎక్సలెన్స్. ఈ ప్రోగ్రామ్ ని ప్రయోగాత్మకంగా మనం లాస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ అన్ని బ్రాంచీల్లో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా పోటీ పరీక్షలకు కావాల్సినటువంటి నాలెడ్జ్, స్కిల్స్, కంటిన్యూస్ గైడెన్స్, ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అండ్ ఆల్ ద అదర్ టూల్స్ టు గెట్ సక్సెస్ ఇన్ దిస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మనందరికీ తెలుసు, పోటీ పరీక్షల్లో మనం ఎందుకు భారతదేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో పోటీ పరీక్షలు ఎందుకు నిర్వహిస్తున్నారనే విషయం మనందరికీ తెలిసిందే. అవకాశాలు తక్కువగా ఉండి మరి అభ్యర్థులు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు వారు ఆ సీట్లని సంపాదించడం కోసం ఈ ప్రయోగాత్మకంగా ఈ పరీక్షలు రాయాల్సిన అవసరం అనేది ఏర్పడింది. దానికి సమయం అంటే టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కంటెంట్ అనేది సేమ్, అందరూ ప్రిపేర్ అయ్యేటువంటి కంటెంట్ సేమ్ ఉంటుంది. కానీ తక్కువ టైంలో ఎంత ఎక్కువ యాక్యురేట్గా ఆన్సర్ చేస్తారు అనే దాన్ని బట్టే మనం ఇక్కడ ఆ అభ్యర్థుల ఎంపిక జరగబడుతుంది తెలిసిన విషయమే. ఆకాష్ అనేది మన నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ జేఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్ అండ్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ ఫర్ ఫౌండేషన్ స్టూడెంట్స్కి కోచింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఈ కోచింగ్లో మనం ఎన్నుకున్నటువంటి విధానం ఏంటంటే స్టూడెంట్స్కి పూర్తిగా కాన్సెప్చువల్ క్లారిటీని ఇవ్వటంతో పాటుగా అంటే మన సొంత మెటీరియల్, మన R&D డెవలప్ చేసినటువంటి ఓన్ మెటీరియల్ని పూర్తి స్థాయిలో మరి అత్యున్నతమైనటువంటి ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళకి శిక్షణ ఇవ్వటం ద్వారా, రెండవది ఎప్పుడైతే వాళ్ళకు కొన్ని డౌట్స్ వచ్చాయో మరి నిర్ణీతమైనటువంటి స్లాట్స్లో డౌట్ సెషన్స్ ఏర్పాటు చేయటం ద్వారా కంటిన్యూస్గా వాళ్ళకి ఒక ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయటం ద్వారా ఆ ఎగ్జామ్స్లో పిల్లలు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎర్రర్ లిస్ట్ అనేటువంటి ఒక ప్రత్యేక సాధనం ద్వారా ఆ తప్పులన్నీ రాయించటం, తర్వాత వాటిని మరలా రిపీట్ కాకుండా చేయటం ద్వారా మనం ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అవకాశాన్ని ఏర్పరిచాం. ఇవే కాకుండా మరి రాబోయే రోజుల్లో లేదా ఈ రోజుకి ఆల్రెడీ అత్యున్నతంగా పరిగణించబడేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
అనేటువంటి ఆ విజ్ఞానాన్ని కూడా మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరమే మనం ఆకాష్ విద్యా సంస్థల్లో మాత్రమే ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాం AIATS ప్లస్. ఈ ప్రయోగాత్మకమైనటువంటి విధానం ద్వారా విద్యార్థులకి మరి మొట్టమొదటిగా అంటే ప్రత్యేకంగా లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకొని మీకు చెప్తున్నాను. లాంగ్ టర్మ్ అంటే లాస్ట్ ఇయర్ మెడికల్ సీట్ కానీ ఇంజనీరింగ్ సీట్ కానీ రాని పిల్లలు ఎవరైతే మళ్ళా వాళ్ళ కళని సాకారం చేసుకోవడం కోసం ఇంకొక సంవత్సరం సమయాన్ని ధనాన్ని వెచ్చించి మన దగ్గరికి వచ్చారో వాళ్ళకి AIATS ప్లస్ అనే కోర్సు ద్వారా 3 మాక్ టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. వాటి పేరే డయాగ్నోస్టిక్ టెస్ట్. ఈ 3 పరీక్షల్లో కూడా వారు చేసినటువంటి తప్పులని ఐడెంటిఫై చేసి వారికి ప్రతి తప్పుకి వారు చేసినటువంటి ప్రతి ఎర్రర్ క్వశ్చన్కి మన క్వశ్చన్ బ్యాంక్ నుంచి నమూనా క్వశ్చన్స్ని వాటికి పంపడం ద్వారా వాళ్ళు సక్సెస్ అయ్యే విధంగా వాళ్ళకి తర్ఫీదునివ్వడం జరుగుతుంది. సో ఆకాష్ ఎప్పుడూ కూడా వచ్చేటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీని ఉపయోగించుకొని వాటిని పిల్లల యొక్క అభివృద్ధి కోసం వాళ్ళ యొక్క ర్యాంకుల సాధన కోసం ఉపయోగించడంలో ఆకాష్ ఎప్పుడు కూడా ముందుంటుంది. మన తిరుపతి బ్రాంచ్లో లాస్ట్ ఇయర్ ఈ ప్రయోగాత్మకమైనటువంటి విధానాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా వందల సంఖ్యలో నీట్ కానివ్వండి, JEE మెయిన్స్, ఫౌండేషన్ స్టూడెంట్స్ అత్యుత్తమ ఫలితాలను సాధించడం మీ అందరికీ తెలిసిందే. వారిలో కొద్దిమందిని మనం సమయాభావం వల్ల చాలామందిని మనం పిలవలేకపోయాం. ఇప్పుడు మనతో పాటు కొద్దిమంది పిల్లలు స్విమ్స్ మెడికల్ కాలేజీలో ఉన్న పిల్లలు, అలాగే పాట్నా IITలో ఉన్న పిల్లలు ఆన్లైన్లోను, మరికొంతమంది ఫౌండేషన్ పిల్లలు వాళ్ళ యొక్క సెలబ్రేషన్స్ని ఫోటోల ద్వారంలో మీతో పరిచయం చేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని సచివాలయాల్లో గల సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరపాలక సంస్థ పరిధిలోని శ్రీనివాసం, పెద్దకాపు లేఅవుట్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను 2వ వార్డులో గల సచివాలయాలను చేపల్ మార్కెట్ ఏర్పాటు చేసేందుకు స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని సచివాలయాల సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. మీ సచివాలయాల పరిధిలో చేయాల్సిన అన్ని సర్వేలను సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది నగరంలోని అన్ని ప్రాంతాల్లో పర్యవేక్షిస్తూ అనధికారిక లేఅవుట్లు తదితరాలను గుర్తించి కట్టడి చేయాలని అన్నారు. కమిషనర్ వెంట అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ రమణయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువన్వేష్ రెడ్డి, డిఈలు రమణ, రాజు, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా సజావుగా వారాహి అమ్మవారి దేవాలయాన్ని ఏర్పాటు చేసుకుని ఇటు స్థానిక భక్తులకే కాక అటు రాష్ట్రంలోని పలువురు భక్తులు సందర్శనార్థం యజ్ఞ హోమాలు నిర్విఘ్నంగా నిర్వహిస్తూ సనాతన ధర్మాన్ని కొనసాగిస్తున్న ఆలయ నిర్వాహకులపై కొందరు స్థానిక నాయకుల అండదండలతో ఆలయాన్ని కబ్జా చేస్తున్నారని, వారి నుండి తమకు రక్షణ కల్పించాలని, ఆలయాన్ని పరిరక్షించాలని ఆదివారాహి శక్తి టెంపుల్ ట్రస్ట్ నిర్వాహకులు మహారుద్రస్వామి అధికారులను వేడుకున్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీ ఆదివారాహి శక్తి టెంపుల్ ట్రస్ట్ అని ఆదివారాహి ఆలయాన్ని నిర్మించి గత 5 సంవత్సరాలుగా మేము పూజలు చేసుకుంటూ ఉన్నాం. ఆ ప్రాంతంలో భక్తులు అనేక మంది ఇబ్బందులు పడతారని మేము జనరేటర్ ద్వారా మేము వెలుగునిస్తున్నాము. ఈ విద్యుత్ శాఖ అధికారులకి చాలాసార్లు ప్రజాప్రతినిధులకి అందరికీ మొరపెట్టుకున్నాము. అయ్యా, చీకట్లో వారాహి అమ్మవారు ఉన్నారు, ఇది మనందరికీ మంచిది కాదు, ఆమె వరాలు ఇచ్చేటువంటి తల్లి, ఏదున్నా కోర్టులో కేసు వ్యవహారం నడుస్తుంది, అప్పుడు చూసుకుందాం, ముందు ఆలయానికి మీరు విద్యుత్ సరఫరా ఇవ్వండి అంటే విద్యుత్ అధికారులు పట్టించుకోలేదు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. అంతటి ప్రాబల్యంతో వీరు ఈరోజు ఉదయం ఆలయానికి రావడం, ఆలయానికి వచ్చి ఇప్పుడు శ్యామలా నవరాత్రి యొక్క ఆఖరి రోజు ఈరోజు నవమి. ఈ 9 రోజులు రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు ఆలయానికి విచ్చేసి వారాహి రాజశ్యామల యాగం చేసుకుంటూ ఈరోజు ఆఖరి రోజు ముగింపు కార్యక్రమంలో ఉండగా వారిరువురు యాగన్న గారి రామిరెడ్డి అలియాస్ రాజారెడ్డి, యాగన్న గారి వెంకటేశ్వర రెడ్డి అలియాస్ మణిరెడ్డి, వీరిద్దరూ వచ్చి మమ్మల్ని బూతులు తిడుతూ అమ్మవారి ఆయుధాలైనటువంటి విశ్వరూప శూలాన్ని, తర్వాత అనేక ఇతరమైనటువంటి శూలాలను తీసి
అక్కడ ఉండేటువంటి చెత్త కుప్పలో పారేసి ఈ ఆలయాన్ని తీసేయాలి, జేసీబీ తెచ్చి ఇదంతా దున్నించండి అని గట్టిగా అరుచుకుంటూ మమ్మల్ని, ఆలయంలో ఉన్నటువంటి భక్తుల్ని పరుష పదజాలంతో దూషిస్తూ వెళ్ళారు. ఇది మేము ఎంతవరకు దీన్ని భరించాలి? వీరి ఆగడాల్ని అరికట్టడానికి అధికారులు ఇవ్వలేదా? ఎన్నిసార్లు మేము వినతి పత్రం ఇచ్చినా అప్పటికప్పుడే ఎవరో ఒకరు వచ్చి వాళ్ళకి వత్తాసు పలికి తీసుకెళ్ళి ఆ సమస్య ఒక 10 రోజులు పరిష్కారం అయ్యింది అనుకోగానే మళ్ళీ ఇలాంటి దౌర్జన్యకాండ చేస్తున్నారు. వీళ్ళ దౌర్జన్యానికి సనాతన ధర్మరక్షకులైన అందరూ కలిసి రావాలని, హిందూ మతం పట్ల విశ్వాసం ఉండేటువంటి ప్రతి ఒక్కరూ ఈ యొక్క దౌర్జన్యాన్ని, ఈ దౌర్జన్యం చేస్తున్న వారికి కఠినంగా శిక్ష పడేంత వరకు మీరందరూ శ్రీ ఆదివారాహి శక్తి టెంపుల్ ట్రస్ట్ భక్తులకు, కార్యవర్గానికి మీ అందరి అండదండలు ఉండాలని మేమందరం ఈ సభాముఖంగా, ఈ ప్రెస్ ద్వారా మీ అందరికీ విన్నవించి కోరుకుంటున్నాము. ఆలయాన్ని 2 రోజుల్లో కూలగొడతామని గట్టిగా అరుచుకుంటూ వెళ్ళారు. ఆ వారాహిని ఆలయాన్ని, ఈ యొక్క సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, హిందూ మతం పట్ల విశ్వాసం ఉండేటువంటి విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత హిందువులుగా మనందరికీ ఉందని మీరందరూ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు పలికి వారికి కఠినంగా శిక్ష పడేట్టు మనం చేయాలని హిందూ మత ప్రేమికులుగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను. రాష్ట్రంలో వైసీపీ క్యాడర్ పూర్తి స్థాయిలో కోల్పోయినందునే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై లేనిపోని అవాకులు చవాకులు పెడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని, మొన్నటిదాకా ఏ పార్టీలో ఉన్నావో గుర్తుంచుకొని మాట్లాడటం మంచిదని జనసేన పార్టీ యువ నాయకుడు రాజేష్ ఆచారి హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల్ని పీల్చుకొని మరీ తినేస్తున్నాడు కాబట్టి ప్రజలు వాళ్ళు బాగు మేము కోరాలి కాబట్టి 3 పార్టీలు కలిసి వెళ్ళి వచ్చింది. ఇక్కడ మీరు ఒకసారి మీరు చూసుకుంటే 100 సైకింగ్ మేము వచ్చాం. టీడీపీ కూడా అదే విధంగా వచ్చారు. అంటే ప్రజలు మేలుకున్నారు. ఈ ప్రభుత్వం మేము వేయకూడదు కాబట్టి, ప్రభుత్వం వస్తే ఇంకా మేము చనిపోయేదానికి కూడా వాళ్ళు సిద్ధపడిపోయారు. అరాచక పాలనని వీళ్ళని అడ్డుకట్టాలి కాబట్టి కూటమి ప్రభుత్వం వీళ్ళు ప్రజలందరూ కూడా ఓటేసి మరీ గెలిపించారన్న. సనాతన ధర్మం గురించి ఒక చిన్న స్థాయి మా పార్టీలో నుంచి వెళ్ళిన ఒక వ్యక్తి వచ్చి దేవుడు 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 అని చెప్పి పదే పాపం తెలుసుకున్నాడు. ఎందుకు తెలుసుకున్నాడు రా అంటే వాడు వైసీపీలో మళ్ళా తరిమేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇట్లన్నా మా దేవుడిని మళ్ళా తలుచుకుంటే మేము ఆయన ఏమన్నా మమ్మల్ని ఆస్వాదించి మళ్ళీ మనల్ని పార్టీలో చేర్చుకుంటారేమో అని చెప్పి నిన్న ఒక వ్యక్తి వచ్చి మా అన్నాడు. సనాతన ధర్మం గురించి జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా తెలుసా? ఒకవేళ తెలిసే వ్యక్తి అయినంటే కొండపైన జరిగిన అక్రమాలు కానీ, దౌర్జన్యాలు కానీ మరి ఎన్నో చేసిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి. నిన్న ఇతను మాడిన మాటలకైతే మటుకు వీడి స్థాయి అది కాదనేది కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా చెప్తున్నాము. పసుపులేటి సురేష్, గతంలో నువ్వు ఏ పార్టీలో ఉన్నావో, ఏ పార్టీ నుంచి నువ్వు ఏ పార్టీకి వెళ్ళావో అనేది మటుకు మర్చిపోవద్దు. ఆ పార్టీలో విలువలు, సిద్ధాంతాలు, ఆయన చేసిన మంచి పనులు అవన్నీ చేశారు కాబట్టి నువ్వు పార్టీలో నడిచావు. నువ్వు ఎప్పుడైతే వైసీపీ పార్టీలోకి ఎందుకు వెళ్ళావురా అంటే డబ్బు మోజులోకి వెళ్ళిపోయావు. నువ్వు డబ్బు అనేది నీకు చాలా 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 ఇంపార్టెంట్ విధంగా డబ్బు మోజులోకి వెళ్ళిపోయినావు. మా నాయకుడు మా దగ్గర జెండాలు మోపించినాడు. ప్రజల్ని మంచిదారుల్లో వెళ్ళాలా, మన ప్రజలకు న్యాయం చేయాలా అని చెప్పి మా నాయకుడు చెప్పినాడు. మీ నాయకుల్లాగా మీరు జెండాలు మోయొద్దండి, ప్రజలు భూములు ఎక్కడుంటే అవి మీరు దోచేయండి అని చెప్పిన ఏకైక వ్యక్తి ఎవరురా అంటే జగన్మోహన్ రెడ్డి, తిరుపతి కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు. రక్తము మాంసంలో జనాల్ని పీల్చుకొని తినిన వ్యక్తులు వైసీపీ నాయకులను కూడా ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. ఇంకొకసారి మా నాయకుడి గురించి దూషించి కానీ ఏ విధంగా మాట్లాడే విధంగా చేస్తే మటుకు నీకు అతి త్వరలోనే చాలా ఇబ్బందికరంగా అవుతుందని కూడా చెప్తాను. మా నాయకుడు దేవుడే. ఉన్నోడు పిలిచినా పలుకుతాడు, లేనోడు పిలిచినా పలుకుతాడు, పగోడు పిలిచినా పలికే వ్యక్తి మా నాయకుడు దేవుడే. కోట్లాది మంది ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన వస్తే మాకు ఈ పరిష్కారం మాకు క్లియర్ అవుతుందని చెప్పిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనేసి కూడా ప్రజలు చాలా వరకు గుర్తించినాడు.
మీరందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, వైసీపీ నాయకులు అందరికీ కూడా. గతంలో ఒక డైలాగ్ అన్నాడు ఆయన, దేవుడు కాబట్టి గతంలో ఒక డైలాగ్ అన్నాడు, జగన్మోహన్ రెడ్డి అత పాతాళముడికి నిన్ను తొక్కేస్తాం అని చెప్పాడు. చేయలేదా? చేశాడు కదా. ఆయన దేవుడు కాబట్టే చేశాడు. ప్రజలు మీ చెప్పే బుల్లి మాటలు అవన్నీ కూడా ఎప్పుడో మర్చిపోయాడు. రాబోయే కాలంలో కూడా ఇంకా 10 ఏళ్ళు కూటమి ప్రభుత్వమే ఉంటుందనేసి కూడా మీకు అందరికీ చెప్తున్నాను. తిరుపతిలో గాని రాష్ట్రంలో గాని గత 5 ఏళ్ల కాలంలో ఏ ఎన్నికలు జరిగినా ప్రశాంతంగా జరిగినట్లు దాఖలాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా అని కొత్తగా నగర డిప్యూటీ మేయర్గా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆర్సీ మునికృష్ణ వైఎస్ఆర్సీపీ నాయకులను నిలదీశారు. శుక్రవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరుణాకర్ రెడ్డి గారు ఏందో ప్రశాంతత గురించి వాళ్ళ అబ్బాయి అభినయ్ రెడ్డి గారు, వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రశాంతత గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకటి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ రాష్ట్రంలో నువ్వు ఏ ఎన్నికలైనా సరే ప్రశాంతంగా జరుగుంటే చూపించండి. ఏ ఎన్నికలైనా సరే నువ్వు అధికారం చేపట్టినప్పటి నుంచి మొన్నటి వరకు కూడా ఏ ఎన్నికలైనా ప్రశాంతంగా చేపట్టావా? నువ్వు మాట్లాడుతున్నావు. మళ్ళా ఇక్కడ కరుణాకర్ రెడ్డి అభినయ్ రెడ్డి గారు, మీరు మీ కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి తర్వాత జరిగిన ఎన్నికలు ఏదైనా సరే ఒక్కటైనా సక్రంగా జరిపించారా? ఈరోజు నేను లింగ టికెన్ ఒకటే గెలిచాడు అంటావు. ఎస్, నేను గెలిచింది ఒకటే, నేను ఒకటే గెలిచా. ఈరోజు నాకు మీ పార్టీలో గెలిచిన 25 మంది నాకు మద్దతు పలికారంటే నువ్వు ఎంత అరాచకం పెట్టుంటే, నువ్వు ఎంత టార్చర్ పెట్టుంటే నాకు వచ్చి ఓట్లేశారు. ఇది అక్కడే వాళ్ళు దౌర్జన్యంగా తీసుకొని వచ్చిందేలా, మేము దౌర్జన్యంగా చేతులు ఎత్తిపీలా. జాయింట్ కలెక్టర్ ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారు, మీడియా మొత్తం ఉండారు, అందరి సమక్షంలో జరిగిందే. వాళ్ళ క్యాండిడేట్కి ఎత్తమన్నారు చేతులు, నా క్యాండిడేట్ మా కూటమికి ఎత్తమన్నారు. నీకు సమక్షంలోనే జరిగింది. అడేవురిని బలింతం చేయలే. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, మాకు మీ అరాచకం తట్టుకోలేక ఒక మహిళా కార్పొరేటరు నాకు చేయెత్తిందని నువ్వు తెల్లారితో 8 గంటలకంతా 20 మంది కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఒక రౌడీ షీటర్ని పెట్టుకొని అక్కడ వాళ్ళ 20 మందిని వాళ్ళ ఇంటికి పంపిస్తావా డబ్బు కట్టాలని? ఎక్కడైనా జరుగుండదు, ఎప్పుడైనా జరుగుండదా తిరుపతిలో? నువ్వు ప్రశాంతత గురించి మాట్లాడతావు. ఆ 20 మంది పోయి వాళ్ళ ఇళ్ళ కాడ డబ్బు కట్టాలి నువ్వు అని దబాయిస్తావా? నీకెంతవరకు ఇది న్యాయం? స్మార్ట్ సిటీ నిధులతో తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో పెండింగ్లో ఉన్న వాటిని త్వరగా పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను, ప్రాజెక్టుల ప్రతినిధులను ఆదేశించారు. స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ఆయా ప్రాజెక్టుల ప్రతినిధులు, అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ ఆయా ప్రాజెక్టుల్లో పెండింగ్లో ఉన్న పనులు సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. గరుడవారధిలో కూడళ్లు, డివైడర్లు, గోడల సుందరీకరణ త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, సిటీ ఆపరేషన్ సెంటర్, మల్టీలెవెల్ కార్ పార్కింగ్ తదితర ప్రాజెక్టులు సకాలంలో నాణ్యతతో పూర్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్లు చంద్రశేఖర్, శ్యామ్ సుందర్, డిఈలు రాజు, మహేష్, మధు, ప్రసాద్, ఏఓ రాజశేఖర్, సిఎఫ్ఓ మల్లికార్జున, ఏఈ కమ్ ప్రతినిధులు బాలాజీ, అనిల్, ఆఫ్ఘాన్స్ ప్రతినిధి స్వామి, ICCC మల్టీలెవెల్ కార్ పార్కింగ్ ప్రాజెక్టుల ప్రతినిధులు ఉన్నారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సెట్టిపల్లె భూ సమస్యల పరిష్కార దిశలో ముఖ్యమంత్రి చొరవతో పరిష్కార దిశగా అన్ని చర్యలు చేపట్టామని, వచ్చే 2-3 వారాల్లో పెండింగ్లో ఉన్న వాటిని పరిష్కరించి లేఅవుట్లకు సంబంధించి పేపర్ మీద ఏర్పాటు, ఫ్లాటింగ్ చేసి ప్రొసీడింగ్స్ పత్రాలను లబ్ధిదారులకు అందిస్తామని, సెట్టిపల్లె భూ పరిష్కారానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం తిరుపతి నియోజకవర్గం సెట్టిపల్లి గ్రామ పెండింగ్ భూ సమస్యలపై కలెక్టర్ జేసీ శుభం హన్సల్, బీసీ తుడా శ్రీమతి మౌర్య, ఆర్టీఓ తిరుపతి రామ్మోహన్ తదితర సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లేఅవుట్లో పెండింగ్ ప్రొసీడింగ్స్ ను మంగళవారం నాటికి ఇచ్చేలా ఆర్టీఓ తిరుపతి వారు చర్యలు తీసుకోవాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని ఆదేశించారు. అలాగే సదరు భూముల పేపర్ ఫ్లాటింగ్, రహదారుల ఏర్పాటుకు, మౌలిక సదుపాయాల కల్పన కొరకు తుడా 3 వారాలలోపు ప్రణాళిక చర్యలు చేపట్టి పురోగతి చూపాలని సూచించారు. అలాగే అధికారికంగా పేపర్ మీద లేఅవుట్ ప్లానింగ్ చేసి ప్లాట్లను లబ్ధిదారులకు చూపడం జరుగుతుందని తెలిపారు. ఎలాంటి అపోహలు వద్దని తెలిపారు. ఈ సమావేశంలో తుడా సిపిఓ దేవికుమారి, ఎస్డీసీ తుడా అధికారిని సృజన తదితరులు పాల్గొన్నారు.
శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారు గురువారం రాత్రి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం ఉదయం రథోత్సవంను ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. తిరుపతి నగరంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను వాహన సేవలు తిరుమల తరహాలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయం నందు ఈరోజు ఆరో రోజున చంద్రప్రభ వాహనం ఇప్పుడు ఊరేగింపుగా వస్తుంది. భక్తులు నీరాజనం సమర్పించే స్వామివారికి దివ్య ఆశీస్సులు పొందాలని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే రేపు ఉదయం రథోత్సవం సందర్భంగా ఉదయం 8 గంటలకు రథోత్సవం ఉంటుంది. భక్తులందరూ పాల్గొని రథోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఉదయం హంసవాహనం పైన కూడా స్వామివారి తిరుమాడ వీధిలో ఊరేగింపుగా వస్తారు. భక్తులందరూ స్వామివారిని దర్శించి దివ్య ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. రాజకీయ ద్వేషంతోనే పొంగనూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తూ టీడీపీకి అనుకూల పత్రికల్లో తప్పుడు కథనాలు రాయిస్తున్నారని వైసీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈనాడు దినపత్రిక ఈరోజు మళ్ళీ మా పార్టీలో కీలక నేత అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద అక్షరాల వాంతి చేసుకున్నది. నిరంతరం ఆయన మీద పడి ఏడుస్తూ ఉండటం ఈనాడుకు ఒక అలవాటుగా మారిపోయింది. దాదాపు 22,500 ఎకరాలని క్రమబద్ధీకరణ విషయంలో డీపట్టా ఫ్రీహోల్డ్ విషయంలో క్రమబద్ధీకరణ చేశారని, దీనికి తక్కువ ధరలకు ముందే కొని ఆ తర్వాత పెద్ద ఎత్తున లాభాలతో అమ్మారని ఆ వార్త పూర్తిగా తప్పుడు కథనం. దాని మీద ఉన్నటువంటి ఫైళ్లన్నీ కూడా మదనపల్లె ఆర్డీఓ ఆఫీసులో తగలబెట్టారని, ఆధారాలు లేకుండా చేశారని రామచంద్రారెడ్డి గారి పిఏ మునితుకారం, ఆయనకు అత్యంత సన్నిహితుడైనటువంటి మాధవరెడ్డి అనే వాళ్ళు ఇందులో కీలక పాత్ర పోషించారు. మరో ఆర్డీఓ మురళి దీనికి పూర్తిగా సహకరించారు అనేటువంటి వార్తని గతంలోనూ ప్రచురించింది, మళ్ళీ ఇప్పుడు ప్రచురిస్తుంది. అందులోనూ కూడా ఏదో నివేదిక సమర్పించినారు అని చెబుతూనే మళ్ళీ ఇంతవరకు మునితుకారామును అమెరికా నుంచి రప్పించనే లేదు, మదనపల్లిలో ఉన్నటువంటి మాధవరెడ్డిని ఇంతవరకు విచారించనే లేదు అన్నటువంటి వార్త కూడా రాసింది. ఎందుకు విచారించలేదు మీరు? మరి అధికారం మీ దగ్గర ఉంది కదా, అధికారం మీ దగ్గర ఉండి కూడా మీరెందుకు విచారించేటువంటి ధైర్యం మీకు లేకపోయింది? పచ్చి అబద్ధాలతో కూడినటువంటి వార్తలు రాయటంలో ఈనాడు పత్రిక ఈరోజు దేశంలోనే మరే పత్రికకు తీసిపోనంత స్థాయికి ఉన్నతమైనటువంటి విలువలతో ఆ రోజులలో 74లో ప్రారంభించబడ్డటువంటి ఈనాడు చివరికి చంద్రబాబు గారికి బాగా ఊదటానికి మాత్రమే పరిమితమైనటువంటి ఒక పార్టీ పత్రికగా మిగిలిపోయింది. దీనికి సంబంధించి రామచంద్రారెడ్డి గారు ఇంతకు ముందు కూడా చాలా స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వటం జరిగింది. మీరు ఏ రకమైనటువంటి విచారణ చేసినా కూడా నేను సిద్ధమని. సాక్షాత్తు 7 నెలల క్రితం డీజీపీనే అక్కడికి పంపించి మదనపల్లెకు విచారణ చేయమని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత విచారణ ఏమైంది అన్నటువంటి విషయాన్ని కూడా బయట పెట్టకుండా ఇప్పుడు ఈనాడు పత్రికకు ఎలా తెలిసిందో అర్థమే కాదు. ఈనాడు విచారణలో ఇలా తేలిందని చెబుతూనే ఫలానా వాళ్లను విచారించలేదు అని చెప్పడం ఒక కాంట్రడిక్టరీ వార్త. అది రామచంద్రారెడ్డి గారి మీద బురద చల్లటానికి, ఆయన బురదను వేసుకొని తుడుచుకోవటానికి ఆయనకు సమయం ఇచ్చేటువంటి కార్యక్రమంగా ఇది మారుతోందే తప్ప నిజంగా అక్కడ ఏ అవినీతికి ఆస్కారము లేకుండా
ఆ ఫైల్స్ దహనం కేసులో రామచంద్రారెడ్డికి ఏ సంబంధము లేదు అన్నది స్పష్టంగా తెలిసినా ఆయన్ను పనిగట్టుకుని ఇరికించాలన్నటువంటి దుగ్ధ తప్ప మరొకటి కాదు. రామచంద్రారెడ్డి చాలా ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు కనుక ఆయన్ను బదనాం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ ప్రాంతంలో బలహీనం చేయాలా అన్నటువంటి ఒక రకమైనటువంటి రాజకీయ ద్వేషంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అన్నది ఆ వార్త చదివితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరెన్ని రకాలైనటువంటి కుట్రలు చేసినా రామచంద్రారెడ్డి గారు ఏ తప్పు చేయలేదు అన్నటువంటి విషయం ప్రజలకందరికీ తెలుసును. మీరు ఏ విచారణలు చేసినా చేయించినా ఆయన ఏ తప్పు చేయలేదు అన్నటువంటి విషయమే ఆ విచారణలో తేలుతుంది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ప్రజలకందరికీ కూడా అర్థమైపోయింది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు శుక్రవారం సాయంత్రం బంగారు తిరుచిపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఇందులో భాగంగా ఉదయం అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొల్పి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనంలో అమ్మవారి ఉత్సవాలకు విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి బంగారు తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం విశేష అలంకరణలో విరాజిల్లుతున్న అమ్మవారు బంగారు తిరుచిపై కొలువు తీరి 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు అభయప్రదానం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, ఇన్స్పెక్టర్లు భాస్కర్ నాయుడు, చలపతి, సుబ్బారాయుడు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి తెపోత్సవాల్లో భాగంగా 2వ రోజు శుక్రవారం సాయంత్రం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారు భక్తులను కటాక్షించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. 2వ రోజైన శుక్రవారం సాయంత్రం 6:30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై 5 చుట్లు విహరించి భక్తులకు అభయమిచ్చారు. అనంతరం ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. అదేవిధంగా శనివారం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు తెప్పలపై భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఓ శాంతి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బంగారు తిరుచిపై విహరించిన పద్మావతి అమ్మవారు సుప్రభాతంతో మేల్కొల్పి నిత్య కైంకర్యాలు నిర్వహించిన ఆలయ అర్చకులు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి. చేపల మార్కెట్ ఏర్పాటు చేసేందుకు స్థల పరిశీలన చేసిన కమిషనర్ మౌర్య. సెట్టిపల్లె భూములకు పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పెండింగ్ లో ఉన్న లేఅవుట్లను 2-3 వారాల్లో ప్రొసీడింగ్లు అందించాలి. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ఆకాష్లో ఎయిమ్ ఫర్ ఎక్సలెన్స్ ప్రోగ్రాం ఆవిష్కరణ. పోటీ పరీక్షలకు అవసరమయ్యే నైపుణ్యం, జ్ఞానం, మార్గదర్శకంతో కూడిన విద్య పిల్లలకు ఉపయోగపడుతుందన్న విజయ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.